సొంత ఇల్లు కట్టుకోవడం, సొంత ఇల్లు ఉండడం అనేది ఒక పెద్ద డ్రీమ్ అందరికి. కానీ సొంత ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది మంచి వాస్తు నిపుణులతో వాస్తుని కరెక్షన్ చేసుకుని ఆ వాస్తు ప్రకారంగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఇలాంటి ఇళ్లలో నేను పర్టికులర్ గా విజిట్ చేశాను. మేజర్ మిస్టేక్ ఏమొస్తుందంటే సౌత్ వెస్ట్ లో చాలా మంది వాటర్ ట్యాంక్ పెట్టడం పైన, ఓకే, అది రాంగ్ ప్లేస్ లో కడుతున్నారు. మరి వాస్తు నిపుణులు ఇంత ఎక్స్పర్ట్ అయ్యేది ఉండి కూడా ఒక ఎర్త్ ఎలిమెంట్ లో వాటర్ ఎలిమెంట్ ని ఎలా తీసుకొస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే మీకు ఈ ఎర్త్ ఎలిమెంట్ లో వాటర్ ఎలిమెంట్ వస్తుందో, అంటే సౌత్ వెస్ట్ లో మీరు వాటర్ ట్యాంక్ ఉంటే ఆ ఇంట్లో డెఫినెట్ గా చాలా మందికి బాడీలో బ్లాకేజెస్ అవ్వడం, అంటే హార్ట్ అటాక్ రావడం కానీ, లేకపోతే బీపీ ఉండడం, హై బీపీ ఉండడం కానీ, లేదా పెరాలసిస్ ప్రాబ్లం రావడం కానీ, లింఫటిక్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మన ఇంట్లో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదు. ఎప్పటి వరకు తగ్గదు? ఎప్పటి వరకు అయితే మీరు ఆ వాటర్ ట్యాంక్ ప్లేస్ మారిస్తే గానీ తప్పదు. వాటర్ ట్యాంక్ తో చాలా మంది ఏమనుకుంటే సౌత్ వెస్ట్ లో ఒకటి బరువు ఉండాలి, ఇంకోటి హైట్ ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేది వాటర్ ట్యాంక్ కట్టేస్తే వెయిట్ ఉంటుంది కదా అనేసి అక్కడ హైట్ లో కడతారు. ప్లస్ అది టాప్ కూడా ఉంది. హైట్ ఉండొచ్చు, తప్పు లేదు, కానీ వాటర్ ఎలిమెంట్ ఉండడం చాలా తప్పు. ఒకవేళ మీరు ఎవరైనా వాస్తు నిపుణుల్ని మీరు సంప్రదించినట్టయితే, వాళ్ళు మీకు ఏమైనా గైడ్ చేసినట్టయితే ఒక్కసారి అడగండి, సౌత్ వెస్ట్ అనేది ఎర్త్ ఎలిమెంట్ కదా, ఆ ప్లేస్ లో వాటర్ ఎలిమెంట్ రావడం కరెక్టా కాదా అని ఒకసారి అడగండి. ఒకవేళ వాళ్ళ దగ్గర సరైన జవాబు లేకపోతే అట్లాంటి వాస్తు నిపుణుల్ని మీరు మార్చేసి, నాలెడ్జ్ ప్రాపర్ గా ఉందో వాళ్ళని సంప్రదించి, ఎందుకంటే కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు ఖర్చు పెడతారు. కానీ సో ఇంత కష్టపడి మంచి ఒక ఇల్లు తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ ఇంటి వల్ల మనకి అనారోగ్యం క్రియేట్ చేసుకునే ఇల్లు ఎందుకండి మనకి? సో మనం కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాం, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే వాస్తుకి డైరెక్షన్స్ తో సహా ఈస్ట్ గానీ, నార్త్ గానీ డిగ్రీస్ ప్రాపర్ గా చూసుకున్నట్టయితే అప్పుడు మనకి సౌత్ వెస్ట్ లో వాటర్ రాకుండా చూసుకునేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి ఫర్ ఫ్రీ కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ. నమస్తే.